వెల్కమ్ టు కేఫై టీవీ. సుల్లూరుపేట టీడీపీ కార్యాలయం నందు దొరవారి సత్రం సుల్లూరుపేట నగర మరియు రూరల్ మండల పార్టీ సమీక్ష సమావేశం. తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. సుల్లూరుపేట మాజీ శాసనసభ్యులు, సుల్లూరుపేట ఇన్ఛార్జి గారైన నెలవల సుబ్రహ్మణ్యం, పనబాక లక్ష్మి, కంబంపాటి విజయరామిరెడ్డి, తిరుమూరు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎక్స్ జెడ్పీటీసీ విజేతరెడ్డి పాల్గొనడం జరిగింది. సుల్లూరుపేట నియోజకవర్గంలో 4/5/2023 జరగబోయే ఇదేం కర్మ రోడ్డు షో మరియు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరడం జరిగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తాళ్లపాక అనురాధ సుల్లూరుపేట, అబ్జర్వర్ బుల్లెట్ రమణ, రెడ్డివారి గురవారెడ్డి, సూరా సుధాకర్ రెడ్డి, మండల పార్టీ ముఖ్యంగా రేపు 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మా సూళ్ళూరుపేట నియోజకవర్గానికి ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఎంపీ మన పనబాక లక్ష్మి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ గారు మన అబ్జర్వర్ గారు అమ్మ విజయనగరం మాట్లాడుకోవాల్సింది. మరి దానికి సంబంధించి పెద్దల సలహా ఏమిచ్చారంటే, ఈ సమావేశానికి గంగా ప్రసాద్ గారు కూడా రావాల్సి ఉండింది, వస్తున్నారు. బహుశా మన టైం లోపల వచ్చి జాయిన్ అవుతారో లేదో చెప్పలేను, అది ఇన్ఛార్జ్ గారికి తెలుస్తుంది. ఈ సభను ఎంత విజయవంతం చేశారు, తప్పకుండా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించగలరని నమ్మకం ఆయన కల్పించాలని చెప్పి నేను బస్సులో వెళ్తున్నాను, ఫాస్ట్ గా బాధ్యత పనులు కూడా ఉంది కాబట్టి మళ్ళీ మనకి రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నామో తెలుసు. అందరికన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఈ పరిపాలనలో ఎన్ని కష్టాలు పడ్డారో మీ అందరికీ తెలుసు. మీ అందరు కూడా దాన్ని ఎదుర్కొని 4 సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్ చివరి రోజులు వచ్చేసాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అది పెరవేడు చెప్పారా